హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావి స్పీక్స్. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మా ఇంట్లో పూజ చేస్తున్న 9 ప్రసాదాలు చేసి చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ రైస్ పెడుతున్నాను. సో ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి ఇంట్లో 2 గ్లాసెస్ రైస్ మాత్రం పెడుతున్నా. సో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్. దీన్ని ఇప్పుడు వాష్ చేద్దాం. వాటర్ కోసమే రైస్ కుక్కర్లో పెడతాం. సో రైస్ అవుతుంటుంది, అంత లోపల మనము ఫస్ట్ స్వీట్ ఏం చేద్దాం, రవ్వ కేసరి చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం హీట్ అయ్యాక ఒక ½ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పెనం వేడయ్యాక బాదం చిన్న చిన్న కట్ చేసి సో ఫ్రై అయిపోయింది. క్యాష్యూ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్లో కిస్మిస్. ఈ త్వరగానే అయిపోతుంది ఫ్రై. కలుపుతూ అనండి, లేకుంటే మాడిపోతాయి. సో ఇప్పుడు ఇదే పెనంలో ఉన్న నెయ్యితో రవ్వని రోస్ట్ చేద్దాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేస్తే చాలు, మరీ ఎక్కువ మాడిపోకుండా. ఇప్పుడు పెనం పెట్టి వేడి చేసిన పాలు ½ కప్, రవ్వ కొంచెం కొంచెం వేయాలి కలుపుకుంటూ. లమ్స్ లేకుండా ఇప్పుడు దీంట్లోకి షుగర్ మామూలుగా 1.5 వేసుకుంటారు. మేము షుగర్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి 1 వేస్తున్నాము, 1/4 వేస్తున్నాం. ఇప్పుడు మనం వేసిన చక్కెర కరిగి మొత్తం పేస్ట్ లాగా వస్తుంది. సో కొంచెం ఫుడ్ కలర్ వాటిలో కలిపాను. పౌడర్ అట్లే వేస్తే కనుక ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు, కాబట్టి వాటర్లో అయినా పాల్లో అయినా కలిపి ఇది బాగా మిక్స్ చేయాలి. కలర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మిక్స్ చేయాలి. మీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకుంటూ పాల్గొన్న వాటర్ అన్నా వేయచ్చు. వేడిది నేను హాట్ మిల్క్ వేసుకున్నాను. సో మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వచ్చేంత వరకు ఫ్రై చేస్తుంది. కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇంకా రెడీ అయిపోయింది. సో లాస్ట్లో కిస్మిస్ ఇవన్నీ మిక్స్ చేసి కొన్ని వేస్తున్నాను, మిగతా కొన్ని నెక్స్ట్ వీక్కి పెడతా ఉన్నాను.
సో నెక్స్ట్ వచ్చేసి పప్పు అన్నం. అన్నం ఎలాగో అయ్యింది, సో పప్పు ఫస్ట్ పెట్టేసి ఒక హాఫ్ కప్ తీసుకుంటాను. ఆబ్వియస్లీ అందరికీ తెలిసి ఉంటుంది, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టొమాటో అండ్ గార్లిక్, చింతపండు, సాల్ట్ అండ్ నెయ్యి. సో ఇలా హాఫ్ కప్ కందిబ్యాళ్ళు కడిగి పెట్టుకున్నాము. వీటిలోకి పచ్చిమిర్చి కడిగి ఒక 7 వేస్తున్నాము. కారం ఎక్కువ తినము, అవంతా కారం ఉండు, సో అన్నీ వేస్తున్నాం. నెక్స్ట్ ఎర్రగడ్డలు కొన్ని తిరువాతకు తీసి తీసుకుంటున్నా, ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నా. తెల్లవాయలు ఒక 3 తీసి తిరువాతకి వేసుకున్నాం. నెక్స్ట్ టమోటా 2 చిన్న వేస్తున్నాం, చింతపండు వేస్తున్నా కాబట్టి ఎక్కువ వేయట్లే. అండ్ కరివేపాకు కొంచెం తిరువాతకు తీసి వేస్తున్నాం. దెన్ కొత్తిమీర కూడా కొంచెం లాస్ట్లో గార్నిష్కి తీసి వేస్తున్నాం. ఇంకా చింతపండు, ఇంకా సాల్ట్ చాలా కొద్దిగా వేస్తున్నా. కర్రీ అయ్యాక వేసుకుంటే మంచిది, కర్రీలో ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు. సో అందుకు కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు దీంట్లో వాటర్ పడుతుంది, 1 కప్ ఆఫ్ వాటర్ వేసాను. చిటికెడు పసుపు వేస్తాము, 1/2 టీ స్పూన్ పసుపు. ఆకుకూర ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టాను లీవ్స్ని, సో ఒక కట్ట ఆకుకూర వేస్తున్నాను. టమాటా పప్పు కూడా బాగానే ఉంటుంది, బట్ ఆకుకూర పప్పు బాగుంటుందని చేస్తున్నాను. పప్పు 4 విజిల్స్ వచ్చాయి, సో ఇది పక్కన పెట్టాము. విజిల్ పోయిన వరకు పక్కన పెట్టాము. విజిల్ పోయింది, సో ఇప్పుడు చూద్దాము. ఇలా పెట్టి ఇరద్దాము. ఇలా నింపేసాము. దీంట్లోకి ఈ రసం లాస్ట్లో చేసేస్తాము. దీనంతా ఒక బౌల్లో తీసుకుందాం. సో పెనం పెట్టాను. ఇంతకుముందు తీసుకున్న ఆయిల్లోనే 3 స్పూన్స్ వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఉద్దికాయలు, శనగలు. దీంట్లోకి మనం ఆల్రెడీ కట్ తీసి పెట్టుకున్నాం కదా పప్పు, వాటిలో నుంచి కరివేపాకు, ఎర్రగడ్డలు, చిన్నగా కట్ చేసిన గార్లిక్. ఇదే చేయాలని ఏం లేదు ప్రసాదాలు, ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కటి చేస్తుంటారు. నేను ఈ 9 చేస్తున్నాను. అన్నం ఈ ప్రసాదం పప్పు సపరేట్, అన్నం సపరేట్, ఒక్కొక్కటి ప్రసాదంగా కౌంట్ చేస్తారు కొంతమంది. బట్ నేను 2 కలిపే పెడుతున్నాను అనేసి ఒకే ప్రసాదంగా కౌంట్ చేస్తున్నాను. అండ్ తిరువాతలోకి అందరికీ తెలిసిందే, ఎండుమిర్చి చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ నా దగ్గర అయిపోయాయి, సో నేను వేయట్లేదు. మీ దగ్గర ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి. సో అయిపోయింది. సో తర్వాత వేసేసాను. పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అంతే, ఆకుకూర పప్పు రెడీ. నెక్స్ట్ ఇది గుగ్గిళ్ళ ఫ్రై. సో ఇవి గుగ్గిళ్ళు నానబెట్టాను నైట్. సో ఇప్పుడు వాష్ చేసి తీసుకున్నా. వీటిని ఫస్ట్ ఉడికేద్దాము. ఒక 1/2 కప్ వాటర్, ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నాము.
3 విజిల్స్ వచ్చేటట్లు పెడతాం. లైక్ మీ కుక్కర్ని కెపబిలిటీ బట్టి మీరు విజిల్స్ చూసుకోండి. నాకు ఒక 2 విజిల్స్ సెట్. సో కుక్కర్లో 3 విజిల్స్ పెట్టాను. విజిల్ పోయింది. ఇలా ఒక తీసుకొని ఇట్లా ప్రెస్ చేసినాక ఇలా వచ్చేసినాక బాగా ఉడికినట్లే. సో ఇంకా దీన్ని పక్కకు తీసుకొని ఇప్పుడు వీటిని డ్రైన్ చేసుకున్నాను వాటర్. వీటికి తర్వాత పెట్టుకున్నాము. సో దాన్ని పెట్టి ఇప్పుడు గుగ్గిల్లో ఫ్రై చేద్దాము. దీనికి కావాల్సినవి ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, పోపు దినుసులు అండ్ కొంచెం గ్రేటెడ్ కోకోనట్. పచ్చి కొబ్బరి తీసుకుందాం. మీకు అవైలబుల్ లేకపోతే ఎండు కొబ్బరి అయినా పర్లేదు. పెనం వేయండి, కొంచెం ఆయిల్ వేద్దాం. దీనికి ఆయిల్ కొంచెం తక్కువే వేయండి. దెన్ పోపు దినుసులు కొన్నిసార్లు అండ్ దీంట్లో కూడా ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. కరివేపాకు, పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేస్తుంది. అండ్ ఎర్రగడ్డలు కూడా చిన్న చిన్న కట్ చేయండి. సో మొబైల్ మెమరీ ఫుల్ అయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ రికార్డ్ అవ్వలేదు. నథింగ్ లైక్ ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, పోపు అన్నీ వేసాక అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఉడకబెట్టుకున్న గుగ్గిళ్ళను యాడ్ చేశాను. వాటిని బాగా మిక్స్ చేశాక కొంచెం గ్రేటెడ్ కోకోనట్ యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత ఒక 1 మినిట్ మగ్గనిచ్చి అంతే తీసేసాను. దెన్ యూ కెన్ సర్వ్ ఇట్. సో ఇలా అవుతుంది. చాలా కొంచెం వేయండి, ఎక్కువ వేస్తే వడ షేప్ వేయలేము. ఇది ఇలా మెత్తగా అయ్యేటట్లు చేసుకోండి. ఇట్లా గట్టిగా ఉండాలా, అప్పుడే హోల్ పెట్టి వేయగలము వడని. సో ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా వేసుకోవచ్చు మళ్ళీ అయినా. సో అందుకు కొంచెం ఎక్కువే చేశాను. ఆయిల్ వేయడానికి, గారెలు వేయడానికి ఫస్ట్ వాటర్ని చేతికి బాగా అనుకొని చిన్న చిన్నగా తీసుకుంటే బాగా వస్తాయి. మళ్ళీ వాటర్ అనుకొని వాటర్తో హోల్ పెట్టండి. అలా హోల్ వచ్చాక దీన్ని ఇలా హోల్ వచ్చాక వడలు ఎప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోండి. బికాస్ లోపలంతా బాగా కాగాలి కాబట్టి. ఇలా కాగాక కొంచెం తిప్పేసింది, ఒకే వైపే మాడిపోతుంది. వేస్తున్నా
ఇలా రైస్ తీసుకొని చల్లగా చేసుకుందాం. కొంచెం చల్లగా అయ్యాక ఇప్పుడు పెరుగు వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఇట్లా స్మాష్ చేసుకుంటాం. కొంచెం వాటర్ వేసాము. కొంచెం సాల్ట్ వేస్తున్నా. దద్దోజనం కలిపాం కదా పెరుగన్నం, దీంట్లోకి తిరువాత వేస్తాం. వేడి అయింది. దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తాం. ఈ పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఉద్దిదాలు అండ్ శనగ, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేస్తున్నాం. యాక్చువల్లీ ఎండుమిర్చి వేయాలి, ఎండుమిర్చి అయిపోయాయి చూసుకోలేదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక చనాదాల్ సరిపోతుంది. ఇప్పుడు ఈ తిరువాత దాన్ని ఇంట్లో పెడదాము. సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి వేయట్లేదు. చెప్పాను కదా మేము కొంచెం తక్కువ సాల్ట్ తింటాము, సో అందులో కొంచెం వేయట్లేదు. ఇప్పుడు తిరువాతలో అంతే అయిపోయింది. దీంట్లోకి మనము ద్రాక్ష ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ద్రాక్ష కానీ దానిమ్మ కానీ. అలా నేను దానిమ్మ యాడ్ చేస్తాను. ఆయిల్ వేద్దాము. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. నేను కొంచెమే చేస్తున్నాను అసలు, బికాస్ పప్పన్నం ఉంది కాబట్టి. అని చిత్రాన్నం కొంచెమే చేస్తున్నా బికాస్ పప్పన్నం ఉంది. సో ఆయిల్ వేడైంది. వేడయ్యాక పోపు దినుసులు వేస్తున్నా.
శనగిత్తనాలు. ఇవి పక్కన వేయించుకొని అయినా వేసుకోవచ్చు. నేను పోపుతో పాటు వేసేస్తాను. కొంచెం శనగిత్తనాలు కొంచెం కాగాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేయండి. సో శనగిత్తనాలు కొంచెం కాగాయి. సో ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చిన్న మంటలో కలుపుతూ ఫ్రై. ఒక పించ్ ఆఫ్ సాల్ట్, దీన్ని బాగా కలిపి ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. యాక్చువల్లీ వీటన్నిటిని ప్యారలల్గా చేస్తే కనుక ఈజీగా అయిపోతుంది. నేను వీడియో చేయాలనేసి కొంచెం స్లోగా చేస్తున్నాను. సాల్ట్ చెప్పగలప్పుడే ఫస్ట్ వేయద్దండి. సో ఎక్కువ సాల్ట్ వేయాల్సి వస్తుంది. సో లాస్ట్లో కొంచెం వేయాలి. సరే, శనగిత్తనాలు వేడయ్యాయి. లైక్ ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వీటికన్నా ముందుగా వాటిని వేస్తే కనుక అన్నీ ఫ్రై అయ్యే టైంకి శనగిత్తనాలు కూడా ఫ్రై అయిపోతాయి. ఆల్వేస్ పక్కనైనా శనగిత్తనాలు ఫ్రై చేసుకుని కలుపుకోవచ్చు. కొంచెం పసుపు వేద్దాము. మ్యాక్సిమం అన్నింటిలోకి నేను పసుపుని యాడ్ చేసుకుంటాను. యాంటీబయోటిక్. యా, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు మ్యాంగో వేసేస్తున్నాము. మ్యాంగో తురిమినాను, నేను వేస్తున్నాను. దీంట్లోకి లెమన్ వేసుకునేది అనమాట. మ్యాంగో తురుము ఒకటే సరిపోతుంది. పులుపు బాగుంటుంది. ఐ మీన్ పుల్లగా ఉండే మ్యాంగో తీసుకోండి బాగా. ఇది ఒక 2 minutes అలా కొంచెం ఫ్రై చేయండి. బాగా మిక్స్ చేసి ఇలా కొంచెం బాగా మిక్స్ చేసి ఒక 2 minutes మ్యాంగో ఫ్లేవర్ అంతా అన్నిటికీ పట్టేటట్లు మగ్గనివ్వండి. ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ వేస్తున్నాము. ఇలా రైస్ తీసుకొని ఇప్పుడు ఈ ఫ్రైని కొంచెం యాడ్ చేయండి. మీకు చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఎంత కావాలో అంత. ఇది 1 week అయినా ఉంటుంది. సో ఇన్స్టెంట్గా తినాలి అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది. కాలుతా ఉంది. సో తింటాను. తర్వాత ఇంకొంచెం వేసుకున్నాను. సూపర్ వాసన వస్తుంది. ఒక బాగులోకి సర్వ్ చేసుకున్నాం. పెసలు తీసుకొని ఫ్రై చేద్దాము. వీటిని 1:2 రేషియోలో, లైక్ ఇవి 2 అయితే ఇది 1 వేయాలా, అలా హాఫ్ వేసాను, ఇది 1/4 వేసాను. ఇప్పుడు వీటిని 3/4 కప్ కాబట్టి 2 కలిపి దీంతో 2 glasses వేస్తే పొడి పొడిగా వస్తుంది. నేను 2.5 వేసా, కొంచెం మెత్తగా కావాలి.
సరిపోతుంది. నేను వేడెక్కాక నేను 3/4 ఇది హాఫ్ కప్ ఆఫ్ గ్రేటెడ్ జాగరీ తీసుకున్నా. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 3/4కి 3/4 వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకున్నాం. ఆ పొంగల్ని హాఫ్ దీంట్లో వేసుకుందాం. మిగతా హాఫ్ సాల్ట్ పొంగల్ చేద్దాము. ఒక హాఫ్ స్వీట్ పొంగల్ వేస్తున్నాం. సో దీంట్లోకి చట్నీ వడబోసుకున్నాము. కొద్దిగా ఇలాచి పౌడర్, వేడి చేసిందే పాలు అందుకోసము. నీళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు తినబడి ఇది డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకో. కుక్కర్లో పెట్టిండే దాంట్లో హాఫ్ స్వీట్ పొంగల్ తీసుకున్నాం కదా, మిగతా హాఫ్తో సాల్ట్ పొంగల్ చేద్దాము. వేడైంది. నేను వేసుకుంటాను. అల్లం కొంచెం, మిరియాలు దంచింది, కొద్దిగా సాల్ట్ వేసాను. ఒక pinch of పసుపు, ఇప్పుడు పొంగల్ తీసి పెట్టుకున్నాం కదా, పెసరబ్యాళ్ళు రైస్ పెట్టేసింది కాబట్టి మిగతాదంతా దీంట్లో వేసుకున్నాం. దీంట్లోకి బాదం క్యాష్యూ మనం ఆయిల్ నెయ్యిలో వేయించుకున్నాం కదా ఫస్ట్లో, అవి వేస్తాను. పసుపు వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా టర్మరిక్ మ్యాక్సిమం వాటిలో వేసుకుంటాను, సో అందుకు పసుపు వేసాను నేను. మీకు వైట్ కలర్లో చేసుకుందాం అనుకుంటే పసుపు వేసుకోకపోయినా పర్లేదు. మామిడికాయ చిత్రాన్నం, గుగ్గిళ్ళు ఫ్రై, దద్దోజనం, రవ్వ కేసరి, ఇది స్వీట్ పొంగల్, పప్పన్నం, ఇది సాల్ట్ పొంగల్, గారెలు అండ్ పాపడ్. సో 9 ప్రసాదాలు.
సో అలా 9 ప్రసాదాస్ చేసి పూజకు పెట్టి పూజ చేశాను. ఇప్పుడే మేము మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం ఇద్దరం. సో పూజ అయ్యాక ప్రసాదం ఇప్పుడు తిన్నాము. సో యా, మీరు ఎలా పండగ చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ కమెంట్స్. ఏ ప్రసాదం చేస్తారు ఈ నవరాత్రులకి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ subscribe my channel Shravi Speaks. So yeah, that's it for this video. See you all in next vlog. Until then, bye bye.